హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు మనకు చాలా చక్కటి మాటలను మరి అపోస్తలుల కార్యములో 2వ అధ్యాయములో చాలా ఆశ్చర్యకరంగా మరి తన శిష్యులైనటువంటి పేతురు, యోహాను మరి మిగతా శిష్యుల ద్వారా ఆ మాటలను వ్రాసిపెట్టి ఉంచారు. చూద్దాం. అపోస్తలుల కార్యములో 2వ అధ్యాయము మొదటి వచనము నుండి మనము ధ్యానం చేసుకుంటూ ఆ మాటలను అర్థం చేసుకొని ఆత్మీయతలో మనము బలపడుటకు, స్థిరపడుటకు, దేవుణ్ణి మహిమపరచుటకు, మనము ఈ భూమి లోకము పైన విజయమొందుటకు మనమందరము ఏకదృష్టి కలిగి దేవుని సన్నిధిలో నివాసము కలిగి ఉందాం. దేవుని సన్నిధిలో నిలబడదాం స్థిరముగా. హల్లెలూయా. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము మొదటి వచనము నుండి నేను చదువుకుంటూ వెళ్తాను, మీరు శ్రద్ధగా వినాలి. పెంతెకోస్తు పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడుకొని యుండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతా నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా అందరూ పరిశుద్ధ ఆత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తిని అనుగ్రహించిన కొలది అన్య భాషలలో మాట్లాడసాగిరి. ఆ కాలమున ఆకాశము క్రింద నుండి ప్రతి జనములలో నుండి వచ్చిన భక్తిగల యూతులు యెరూషలేములో కాపురముండిరి. ఈ శబ్దము కలుగగా జనులు గుంపులుగా కూడి వచ్చి ప్రతి మనుష్యుడు తన తన స్వభాషతో వారు మాట్లాడుట విని కలవరపడిరి. అంతటా అందరూ విభ్రాంతి నొంది ఆశ్చర్యపడి, ఇదిగో మాట్లాడుచున్న వీరందరూ గలిలయలు కారా? మనలో ప్రతివాడు తన పుట్టిన దేశపు భాషతో వీరు మాట్లాడుట మనము వినుచున్నామే. ఇదేమి? పార్తీయులు, మాదీయులు, ఎలామీయులు, మెసొపొతామియా, యూదాయ, కప్పదొకియా, పొంతు, ఆసియా, ఫ్రుగియా, పంఫులియా, ఐగుప్తు అను దేశముల ఎందలి వారు, కురేనే దగ్గర లిబియా ప్రాంతముల యందు కాపురమున్నవారు, రోమా నుండి పరవాసులుగా వచ్చిన వారు, యూదులు, యూదామత ప్రవిష్టులు, క్రేతీయులు, అరబ్బీయులు మొదలైన మనమందరమును వీరు మన భాషలతో దేవుని గొప్ప కార్యములను వివరించుట వినుచున్నామని చెప్పుకొని అందరూ విభ్రాంతి నొంది ఎటు తోచక ఇదేమగునో అని ఒకనితో ఒకడు చెప్పుకొని, కొందరైతే వీరు క్రొత్త మద్యముతో నిండి ఉన్నారని అపహాస్యము చేసిరి. అయితే పేతురు ఆ నొకరితో కూడా లేచి నిలిచి బిగ్గరగా వారితో ఇట్లనెను, యూదయ మనుష్యులారా, యెరూషలేములో కాపురమున్న సమస్త జనులారా, ఇది మీకు తెలియగాక. చెవియొగ్గి నా మాటలు వినుడి. మీరు ఊహించినట్లు మీరు మత్తులు కారు, ప్రొద్దు బొడిచి జామున కాలేదు. యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇదే. ఏమనగా, అంత్య దినముల యందు నేను మనుష్యులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను. మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచించెదరు. మీ యవనులకు దర్శనములు కలుగును. మీ వృద్ధులు కలలు కందురు. ఆ దినములలో
నా దాసుల మీదను నా దాసురాళ్ల మీదను నా ఆత్మను కుమ్మరించెదను, గనుక వారు ప్రవచించెదరు. పైన ఆకాశమందు మహత్కార్యములను, క్రింద భూమి మీద సూచక క్రియలను, రక్తమును, అగ్నిని, పొగ ఆవిరిని కలుగజేసేదను. ప్రభు ప్రత్యక్షమగు ఆ మహాదినము రాక మునుపు సూర్యుడు చీకటిగాను చంద్రుడు రక్తముగాను మారక మునుపు, చంద్రుడు రక్తముగాను మారుదురు. అప్పుడు ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయు వారందరూ రక్షణ పొందుదురు అని దేవుడు చెప్పుచున్నాడు. హల్లెలూయా. వీడు కాపుకొని మనము ఇంకొక భాగముగా ఈ యొక్క అధ్యాయమును మనము నెక్స్ట్ సెషన్ తీసుకుందాం. చూడండి, ఎవడు బ్రతుకుతాడు, ఎవడు జీవిస్తాడు, ఎవడు నిత్యము ఎటర్నిటీలో ఉంటాడు అనంటే ప్రభువు నామమైన యేసుక్రీస్తు నామమున ఉదయముననే లేచి ప్రార్థన చేసేవాడు బ్రతుకుతాడు. హల్లెలూయా. అలనాడు యోవేలు ప్రవక్త చెప్పాడట. ఏమని చెప్పాడు తెలుసా? మనము దానియేలు గ్రంథము 2వ అధ్యాయములో చాలా చక్కటి మాటలను మనము నేర్చుకున్నాం. అక్కడ నెబుకద్నెజర్ అనేటువంటి రాజుకు ఒక కల పడింది. ఆ కల మరిసిపోతే ఆ కల భావము, దాని తాత్పర్యము దానియేలు ప్రవక్త తెలియజేశాడు. రాజా, నువ్వు ఇప్పుడు చక్కటి పరిపాలన చేస్తున్నావు, నువ్వు బంగారం వంటి వాడవు. నీ రాజ్యము కొన్ని రోజుల తర్వాత పోతుంది, నువ్వు పోతావు. దాని తర్వాత విలువలు తక్కువైన వెండి రాజ్యము లాంటి రాజ్యం వస్తుంది. ఆ రాజ్యము విలువలు లేకుండా కొన్ని రోజులు గడిపి అది పోతుంది. దాని తర్వాత ఇత్తడి రాజ్యము లాంటి ఇంకా విలువ తక్కువ రాజ్యము, మానవ విలువలు లేవు, మమకారాలు లేవు, ప్రేమలు లేవు, అంత గలిబిలి అయినటువంటి ఇత్తడి రాజ్యం ఒకటి వస్తుంది. అది కొన్ని రోజుల తర్వాత అది కూడా వెళ్ళిపోతుంది. దాని తర్వాత ఈ నువ్వు రాజ్యం వస్తుంది, అది ఇంకా విలువ తక్కువది. అంత అపవిత్రత, పాపముతో విలువ తక్కువ బతుకులు బతుకుతూ ఉంటారు మనుషులు. వాళ్ళ ఆయువులు తగ్గిపోతాయి, శాపగ్రస్తులు అయిపోతారు. అలాంటి రాజ్యం ఒకటి వస్తుంది, అది కూడా కొన్ని రోజులకు అయిపోతుంది రాజా. దాని తరువాత అసలే విలువ లేనటువంటి కల్తీ రాజ్యం వస్తుంది. సగము మన్ను, సగము ఇనుము, మొత్తము చండాలమైనటువంటి రాజ్యం ఒకటి వస్తుంది. ఆ రాజ్యములో యేసుక్రీస్తు అందరి కోసము భూమి మీద పుడతాడు. యేసుక్రీస్తు రక్తము ఆ కాలములో చిందిస్తాడు. నేనే దేవుడనని నన్ను నమ్మిన వాడు బ్రతుకుతాడు, నా నామమున ప్రార్థన చేయువాడు బ్రతుకుతాడని చెప్తారు. అప్పుడు ఎవరైతే నమ్మి యేసుక్రీస్తు మాటల ప్రకారము నడుచుకుంటానని ఒప్పుకొని పాత రక్తము నుంచి వస్తున్నటువంటి పాపపు జీవితాన్ని వదిలి నూతనమైన జీవితాన్ని ఎవడైతే పట్టుకుంటాడో, అలాగూ జీవించాలని తీర్మానించుకొని అంతము వరకు నడవాలని నిర్ణయించుకుంటాడు, వాడు మాత్రమే బ్రతుకుతాడు ప్రభువా. లేదనంటే ఆ ప్రతిమ మీద ఒక రౌతు కొట్టుతుంది. ఆ రౌతే యేసయ్య. వాని ఎవడైతే నమ్మడో, ఎవడైతే విశ్వసించడో, ఎవడైతే అశ్రద్ధ చేస్తాడో, ఎవడైతే అందరి దేవతల లాంటి దేవుడు యేసు ప్రభు అని అనుకుంటాడో, ప్రతి మనుష్యునికి ఆ రౌతు దాగి వాడు ముక్కలు ముక్కలైపోయి, వాడు తుందునుకలైపోయి, వాడు రెల్లువలే కొట్టుకపోయి నామరూపములు లేకుండా వాని దీపస్తంభం ఎగిరిపోతుంది. ఎవరైతే నమ్ముతారో వాళ్ళ దీపస్తంభము వెలుగుతూ పరలోకములో నిత్యముగా ఉంటుందని దాని సారాంశము అక్కడ దానియేలు ప్రవక్త నెబుకద్నెజర్ రాజుకు తేటగా తెలియబరిచాడు. మరి అదే విధముగా ఈ యోవేలు ప్రవక్త కూడా ఒక మాట చెప్తా ఉన్నాడు. ఒక కాలం వస్తుంది చెప్తా ఉన్నాడు. ఆయన ఉండి ఎప్పుడూ
చెప్తా ఉన్నాడు. ఒక కాలం వస్తుంది. ఏ కాలం వస్తుంది? బంగారం కాలం అయిపోతుంది, వెండి కాలం అయిపోతుంది, ఇత్తడి కాలం అయిపోతుంది, ఇనుప కాలం అయిపోతుంది. దాని తర్వాత ఇనుము మన్ను కలిసిన ఒక కల్తీ కాలం ఉంటుంది. ఆ కాలం వస్తుంది. అప్పుడు ప్రభు ఆత్మ కుమ్మరిస్తాడు. అప్పుడు అందరి మీద ప్రభు ఆత్మ వచ్చి ప్రవచనాలు పలుకుతూ ముసలి వాళ్ళు కలలు కంటారు, యవనస్తులు ప్రవచిస్తారు. ఈ కాలమున ప్రభునామమును బట్టి, యేసుక్రీస్తు నామమును బట్టి ఎవడైతే ప్రార్థన చేస్తాడో వాడు మాత్రమే దక్కుతాడు. వాని దీపస్తంభం మాత్రమే ఆరిపోకుండా వెలుగులో ఉంటుంది అని దీని యొక్క సారాంశంగా ఉంది. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన పాపాలను ఒప్పుకున్నాం, మన శాపాలను ఒప్పుకున్నాం. యేసయ్య సమక్షములో ఒంటరిగా కన్నీరు కార్చుచు దీన స్థితిలోనికి వెళ్ళి చచ్చిన వారి వలె మన పాపాలను మనం ఒప్పుకున్నాం. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక మనం చేసే పని ఏంది? ప్రభునామమున ప్రార్థన చేయాలి. అది మనం చేస్తున్నాం. అయితే ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి. ఇలా చేయని వారికి ఈ విషయాన్ని తెలియజెప్పాలి. అరే, మనము కల్తీ కాలంలో ఉన్నాం, ఇది అర్థమయ్యేటట్టు చెప్పాలి. చాలామందికి తెలియదు, చాలామందికి అర్థం కాదు, అర్థమైనా పట్టించుకోరు. మనము నిన్న యెహెజ్కేలు గ్రంథము చదువుతున్నప్పుడు 2వ అధ్యాయములో వారు తిరుగుబాటు చేస్తారు. నువ్వు చెప్పు అంతే, దట్స్ ఆల్. నా శుభవార్త నువ్వు చెప్పు. ఒక కాలం వస్తుంది, కల్తీ కాలము. అక్కడ అందరు అబద్ధాలు, దొంగతనాలు, మోసాలు, చూపుళ్ళు, వ్యభిచారాలు, కుట్రలు, కుతంత్రాలు, దీనస్థితి, పేదరికంతో పాపాలు, ఉన్నత స్థాయితో పుట్టకుని కోసం వ్యభిచారాలు, ఇవన్నీ జరుగుతూ ఉంటారు. ఒక కాలం వస్తుంది. ఆ కాలంలో ప్రవక్త అయినటువంటి యెహెజ్కేలు, నువ్వు వెళ్ళు, వారు విన్నను, వారు వినకపోయినను, వారు ఎదురు తిరిగినను, వారు తిరుగుబాటు చేసినను, నువ్వు చెప్పేసే, దట్స్ ఆల్ అని ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్తున్నాడు. మనము భయముతో, భక్తితో బ్రతకాలి, మనము విధేయతతో బ్రతకాలి, యేసయ్య పాదాల వద్ద మనం బ్రతకాలని ప్రభు మనకు చాలా చక్కగా ఈ ఉదయకాల సమయంలో తెలియపరిచాడు. కాబట్టి ఈ నిగూఢమైనటువంటి మర్మాలు యెహెజ్కేలు గ్రంథములో, మరి అదే విధముగా అపోస్తుల కార్యములలో, మరి అదే విధముగా కీర్తనల గ్రంథము 23వ అధ్యాయములో, మరి అదే విధముగా దానియేలు 2వ అధ్యాయములో చాలా చక్కగా దేవుడు మనకు తెలియపరిచాడు. ఇంత మర్మాలను మనము చూడు. దానియేలు గ్రంథము, యెహెజ్కేలు గ్రంథము, మరి ఇంకా అపోస్తలుల కార్యములు, ఈ 3 అధ్యాయముల ద్వారా చాలా తేటగా అక్కడ అన్నీ కలిసి ఒక దగ్గరికి వచ్చి మనకు చాలా చక్కగా అర్థం చేసిన ప్రభుకు కోటానుకోట్ల వందనాలు చెల్లిస్తూ ఈ మాటలను మనం అనేకులకు తెలియజెప్పుదుము గాక. అనేకుల మధ్య నిలిచి యేసయ్య శుభవార్తను, ఆయన త్యాగమును ప్రకటించుదుము గాక. ఆమేన్. ప్రార్థన. తండ్రి, నీకు వందనాలు. శ్రేష్టమైన, పరిశుద్ధమైన, సృష్టికర్తమైన మా దేవా, నీకు స్తుతులు. చక్కటి మాటలను మాకు నేర్పించారు, చక్కటి మర్మాలను మాకు బయలుపరిచారు. ఈ మాటలను పట్టుకొని మా మారిన మనస్సు, మారిన మాట, మారిన ప్రవర్తన, మారిన పద్ధతుల ద్వారా మిగిలిన కాలం మేము బతుకుతామని ఒప్పుకుంటున్నాము. ముద్రించండి నా తండ్రి యేసయ్య, ముద్రించండి ప్రభు, నీకు స్తోత్రములు. యేసుక్రీస్తు పేరిట ఈ కొద్ది ప్రార్థన విజ్ఞాపన మనవులను వినయ విధేయతలతోనూ విశ్వాసముతోనూ కృతజ్ఞతాస్తుతి స్తోత్రములతో సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. యేసు రక్తమే జయం, యేసుక్రీస్తు నామమే సంపూర్ణ విజయము. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. యేసు నామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్. ఇప్పుడు మన మధ్యలో ఉన్నటువంటి లెనిన్ లోకేంద్ర భూపతి అరామిక్ భాషలో పరలోకపు ప్రార్థనను మనకు వినిపిస్తాడు. చివరిగా మనమందరము ఆమేన్ చెప్తాం. హల్లెలూయా. ఏ బాగా చదువు, ఏ
Abuna di Bishmayo, Neta Kot Dashishmok, Tite Malkuto, Nehive Sebionak Yahi, Kana di Bishmayo Afbara, Abla Lehma, Zimkanan Yahmana, Washbuk Lan, Obenan Yahi, Kana the Afnan, Shabaknan, Hayovina, Ilio Pasyan, Minbishka. Mitul Dila ke Malkuta, Uhoe Lavo Tashbuta, La Ahelam Almin. ఆమెన్ ఆమెన్. ఇప్పుడు మన తండ్రి దేవుడైన యెహోవా దేవుని అపారమైన ప్రేమ, కుమారుడు యేసు క్రీస్తుల వారి యొక్క అపారమైన కృప, పరిశుద్ధుని యొక్క నిత్య అమితమైన అన్యోన్య సహవాసం కూడి ఉన్న మనకును, చెన్నైలో ఉన్న జేమ్స్ జయేంద్రాధిపతికిని, మరియు ఈ భూలోకములో యేసు క్రీస్తు మాత్రమే నా దేవుడు అన్నటువంటి వారికి ఆయన ప్రేమ, సమాధానము, సమృద్ధి కలిగి వరిదిల్లుదురుగాక. ఆమేన్ 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 ఆమేన్.